మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ చెప్పే టాపిక్ రాహుగ్రహం గురించి. జ్యోతిష శాస్త్రంగా మనకి నవగ్రహాలు 9. నవగ్రహాలు అంటే 9. మరి రాహుగ్రహం కోట్ల సంపద, ధన సంపదని ఇస్తాడు. ఎలాగా? జాతకానికి రాహుకేతువులు కూడా ముఖ్యమైన వారు. మరి అందరికీ రాహు మహాదశ వస్తుందా? రాదు కదా. మరి జాతకానికి రాహు ఎలా ఉండాలి అంటే, మీ జాతక చక్రంలో రాహుగ్రహం ఇలా జాతకం చూడగానే చెప్పవచ్చు, వృషభ, కన్య, మకర, భూతత్వ రాశుల్లో ఉన్న, నెక్స్ట్ మిథున, కన్య, కుంభరాశుల్లో ఉన్న వాయుతత్వం. ఇది డైరెక్ట్ పాయింట్లండి. రాహువు మీ జాతకంలో బాగున్నాడు అని అర్థం. మరి రాహువు కాదు కదండి, రాహు రాస్యాధిపతిని చూడమన్నారు కదా. ఒక దశ జరిగేటప్పుడు రాహువుని చూస్తాం. అట్లాగే ఎంతవరకు ఆ రాహువు మనకి మంచి ఫలితాలు అందిస్తాడు అన్నప్పటికీ అది ఏ రాశులు అయ్యాయి, అది డైరెక్ట్ పాయింట్ అండి. ఈ రాశుల్లో మీకు కానీ రాహు గ్రహంగా ఉంటే అంటే కేతువు ఎక్కడ ఉండాలి? జలతత్వం, అగ్నితత్వంలో ఉండాలి. రాహువు భూతత్వం, వాయుతత్వాల్లో ఉండాలి. ఉన్నట్లయితే మీకు డైరెక్ట్ పాయింట్ ఏంటంటే రాహుగ్రహం బాగున్నారు. రాహుకి ఇవి మిత్రగ్రహాలు. ఇది ఒక పాయింట్. మరి ప్రతి వారికి జాతక చక్రానికి రాహుమాయ అవసరమే. మాయ అనేటప్పటికీ ధనం అనేది మనం సంపాదిస్తాము. కొంతమందికి రాహుగ్రహం బాగుండడం వల్ల సంపాదన కూడా మంచిగా విపరీతంగా వస్తుంది. అయితే ఉద్యోగం చేసి సంపాదిస్తారా? వ్యాపారమా? స్పెక్యులేషనా? అంటే లాటరీలు ఇవన్నీ కూడా ఇవన్నీ రాహుమాయే. ఉద్యోగం, వ్యాపారం కాదు. లాటరీస్, తర్వాత ఇది స్పెక్యులేషన్స్, ఇవన్నీ కూడా రాహుగ్రహమే సూచిస్తుంది. మరి చూడండి, ఉగాది రోజు మనకి రాహుకేతువులు, గురు, శనులు బలాన్నే చూస్తారు. అంటే రాహువు చాలా ముఖ్యమైనది. మరి మీ జాతకాల రాహువు ఇది డైరెక్ట్ పాయింట్ అండి. ఈ రాశుల్లో ఉండి అవి ఉపచయ స్థానాలు అయితే, అంటే భూతత్వం, వాయుతత్వంలో ఉండి అది మీ జన్మలగ్నానికి 3, 6, 10, 11 స్థానాలు అయితే వెరీ గుడ్. అందులో 10వ స్థానం మరీ స్ట్రాంగ్ పొజిషన్ రాహుకి. మరి 10 ఏంటి? బుధుడు కారకత్వం. అది బుధుడు కారకత్వం. మరి బుధ రాశుల్లోనే కదా, అంటే మిథున రాశిలో ఉన్నారు. బుధ రాశిలోనే కాదు, మిథున రాశిలో, తులారాశిలో, కుంభరాశిలో రాహుగ్రహ నక్షత్రాలు ఉన్నాయి. మరి మిథునం అనేటప్పటికి 3వ రాశి. 3 అనేటప్పటికి డేరింగ్, కమ్యూనికేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని మిథున రాశి 3. అందుచేత దశమకారకుడు బుధుడు. రాహు 10వ భావంలో ఉండి మరి మీకు ఈ రాశులు అంటే ఇక్కడ నేను చెప్పిన రాశులు వృషభం, మిథునం, భూతత్వం అయితే వృషభం, కన్య, మకరం, వాయుతత్వం అయితే మిథునం, తుల, కుంభం. ఇందులో ఉంటే మీకు ఇది డైరెక్ట్ పాయింట్ అండి. మీ జాతకం చూడాల్సిన పని లేదు, మంచి జరుగుతుంది 100%. మరి దశ వస్తే మంచి రాజయోగం ఉంటుందా? ఉంటుంది. అది కూడా 42 సంవత్సరాలకి వస్తే అక్కడి నుంచి 60 ఏళ్ళు, 18 సంవత్సరాలు మీరు గుడ్ పొజిషన్లోకి వెళ్తారు. చిన్నప్పుడు వస్తే ఉండదా అండి? చిన్నప్పుడు వచ్చినా ఉంటుంది. ఈ రాహుగ్రహం ఈ రాశుల్లో ఉండి చిన్నప్పుడు వచ్చిన మంచే జరుగుతుంది, చెడైతే జరగదు. అదే జలతత్వంలో ఉన్నారనుకోండి 100% మంచిది కాదు. మరి ధనయోగాలు ఎలా ఇస్తాడండి? ధనయోగాలు అనేటప్పటికీ లగ్నం నుండి 2వ భావం చూడండి, ధనస్థానమే కదా. మీ 2వ భావంలో ఎవరికైనా రాహు ఉండి ఇప్పుడు నేను చెప్పిన రాశుల్లో ఉంటే 100% ధనయోగాలు ఉంటాయి. మంచి ధనాన్ని సంపాదిస్తారు. ధనం సంపాదించడానికి వీళ్ళు పుడతారు. మరి జలతత్వంలో ఉంటే ఉదాహరణ జాతక చక్రం చూద్దాం. తులాలగ్నం, వృశ్చికంలో రాహు ఉన్నారు.
ఇక్కడ రాహువుకి బలం ఉండదు. దీని అధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు మీకు రాహు నుండి రాహు 2 కదా, 2 కారకుడు ఎవరు? గురుడు. గురుడు కారక ప్లేసుల్లో ఉంటే ధనం అనేది వస్తుంది. ఓకే, పర్వాలేదు. ఇక్కడికి వదిలేసేయండి. ఒకవేళ ఇక్కడ బాగలేదు, మీ నవాంశలో రాహు ఎక్కడున్నాడో చూడండి. జలరాశిలో రాహు ఉండి నవాంశలో రాహువు ఇప్పుడు చెప్పిన రాశుల్లో అంటే వృషభ, కన్య, మకర, మిథున, తుల, కుంభాల్లో ఉంటే వృషభం అయితే ఎవరు? శుక్రుడు. కన్య అయితే ఎవరు? బుధుడు. మకరం అయితే ఎవరు? శని భగవానుడు. వీళ్ళు మీ జన్మ లగ్నానికి 5, 9ల్లో ఉంటే, గురుకారక ప్లేసుల్లో ఉంటే మంచి యోగాన్ని ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఇది ఒక పాయింట్. లేదా మీ రాహు నుండి జన్మ లగ్నానికి కాదు, సారీ మర్చిపోయాను, మీ రాహు నుండి 5 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా ఉన్నట్లయితే మంచి యోగాన్ని ఇస్తారు. మాకు రాహు దశే రాలేదండి, మాకు రాహు బాగున్నాడు, వృషభంలో ఉన్నాడు, లేకపోతే మిథునంలో ఉన్నాడు, ఇలా ఏదో ఉంటుంది, రాహు దశే లేదండి, మరి మాకు రాహు బలం ఉంటుందా, మేము సంపాదిస్తామా? మీకు వచ్చే దశలు బట్టి ఆ సంపాదన ఆధారపడుతుంది. అప్పుడు మీ రాహు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతి రాశి చక్రంలో గురుకారక ప్లేసుల్లో స్థితి ఉంటే మీకు రాహు బలం ఉంది అని అర్థం. ఎందుకు? గురుడంటే ఏంటి? ధనకారకుడు. రాహుబలం ఉంది అని అర్థం. మంచి ధనయోగాలు మీ జీవితం మొత్తం ఉంటాయి. ఇది డైరెక్ట్ పాయింట్. మరి రాహు మహాదశ ఈ రాశుల్లో ఉండి 42 సంవత్సరాలకు వస్తే అతి కోటీశ్వరులు అవుతారు. అది మీకు జన్మలగ్నం ఏ భావం అయిందో చూడండి. ఇప్పుడు మేషలగ్నం అండి, రాహు 2లో ఉన్నాడు అంటే శుక్రుడు. ఈ శుక్రుడు కన్యలో నీచ పొందుతాడు. తుల 6 అవుతుంది. మరి అప్పుడు ఇక్కడ కారక ఎవరు? కుజుడు. అంటే కారక ఎవడు? కుజుడు. దీనికి కుజుడు ఈ లగ్నానికి ఎవరు? లగ్నాధిపతి. అప్పుడు ఓకే. లేదు, మీకు రాహు 5లోనే ఉన్నాడు, కారక ఎవరు? గురుడు. దీని అధిపతి ఎవరు? బుధుడు. దీని అధిపతి ఎవరు? బుధుడు. ఈ రాహు నుంచి 311 5 9లో ఉంటే ఇక్కడ యోగం అనేది మారిపోతుంది. ఈ శుక్రుడు దశమంలో ఉన్నాడు అనుకోండి, మకర రాశిలో. దశమానికి కారకుడు బుధుడు, మకర రాశి అధిపతి శని. వీళ్ళిద్దరూ రాహు ఫ్రెండ్సే కదా, మరి ఆటోమేటిక్గా మంచి ఉద్యోగం, ధనం ఇవన్నీ ఇచ్చేస్తాడు. ఇలా చూసుకోండి, రాహువు ఎలా ధనాలను అందిస్తాడు అనేది అందుకే రాహుమాయను ఎవరికీ తెలియదు. అంటే రాహువు జన్మజాతక చక్రంలో బలంగా ఉన్నాడా లేదా అని చూసేపటికి ఇది 100% ఉండాలి. ఎందుకు? రాహుగ్రహ స్థితి తమ మిత్ర రాశిలో స్థితి పొంది ఉండాలి. 1వ పాయింట్. 2వ పాయింట్, ఆ గ్రహ దశ వస్తే 42 సంవత్సరాలకి రావాలి. 2వ పాయింట్. 3వ పాయింట్, ఆ రాహువు జన్మలగ్నం నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే అది ఉపచయ స్థానాలు, డైరెక్ట్గా అందించేస్తాడు మంచి బలాన్ని. 3వ పాయింట్. అట్లాగే ఆ రాహు రాశ్యాధిపతి ఏ భావంలో ఉన్నాడో ఆ భావకారకుడు రాహుకి కూడా బలం అందిస్తాడు. ఆ భావకారకుడు రాహుకు మిత్రుడయ్యాడు అనుకోండి. ఇప్పుడు ఇదే తులా లగ్నం తీసుకుందాం, రాహు జలరాశిలో ఉన్నారు అంటే బలం లేదు. ఈయన మిథున రాశిలో ఉన్నారు, కుజుడు వెళ్ళి. లగ్నానికి ఇది ఏంటండి? భాగ్యస్థానం.
లగ్నానికి ఇదేంటండి భాగ్యస్థానం. కుజుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు గురుడు ఎవరయ్యారండి? కారకుడు. ఈ గురుడు రాహువుని చూస్తే డైరెక్ట్ ఆస్పెక్ట్, డైరెక్ట్ అని కాదు ఎక్కడి నుంచి చూసినా 100% ధనయోగాలు. మరి ఈ గురుడు మీనరాశిలో ఉన్నారనుకోండి, ఇది షష్ఠ స్థానమైన స్వక్షేత్రం, మంచి బలం. రాహు నుంచి ఎన్నో స్థానం అయింది? ఇది 5 అయ్యింది. ఎప్పుడు? దశ వచ్చినప్పుడు మాత్రం చెప్తున్నాను, దశ లేనప్పుడు ఇది వర్తించుకోకండి. దశ వచ్చినప్పుడు 5 అయ్యింది. అప్పుడు ఏమవుతుంది? మీకు 100% ధనయోగాలు ఉంటాయి. దేనివల్ల ఉంటాయి? దేనివల్ల ఉంటాయి? షేర్ మార్కెటింగ్, అదే స్పెక్యులేషన్, షేర్ మార్కెటింగ్ అట్లాంటి వాటిలో మంచి లాభాలు ఉంటాయి. ఇలా తీసుకోండి. డైరెక్ట్ పాయింట్ ఏంటంటే మేషలగ్నం అయింది, రాహు 2లో ఉన్నాడు, వెరీ గుడ్. ఇక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు, ధనాధిపతి ధనం, రాహు విత్తు, వెరీ గుడ్. లేదండి మిథునంలో రాహు ఉన్నాడు, తృతీయ స్థానం, వెరీ గుడ్. రాహు మహాదశ వచ్చింది, మంచిది. మరి లేదండి మాకు కన్యలో ఉన్నాడు రాహు, బుధస్థానం, లగ్నం నుంచి ఇది కన్య 6 అయ్యింది. కారకుడు ఎవడు? మళ్ళీ కుజుడు. కుజుడు లగ్నాధిపతి అయ్యాడు, అష్టమాధిపతి అయ్యాడు, ఆ కారకత్వాల్ని కూడా అందిస్తాడు. అట్లాగనమాట. రాహు రాస్యాధిపతి ఉన్న భావం అది మీ జన్మలగ్నానికి 2, 5, 9, 11తో కనెక్షన్ వచ్చింది అనుకోండి, మీకు ధనయోగాలు అనేది 100% ఉంటుంది. 100కి 100%, 100కి 100%. 2, 5, 9 భావకారకుడు ఎవరు? ఒక్కరే, గురుడే. ఈ గురుడితోనే ధనం అనేది ఉంటుంది. కానీ రాహు ఇచ్చే ధనం నిలబడి ఉండాలంటే జీవితాంతం రాహు రాస్యాధిపతి బలంగా ఉండాలి, భావకారకుడు బలంగా ఉండాలి జాతక చక్రం. అప్పుడు జీవితాంతం ధనం అనేది నిలబడి ఉంటుంది. నిలబడడం అంటే ఉండదా అండి? అందుకే రాహు మాయ అని హెడ్డింగ్ పెట్టాను. రాహు మాయ అంటేనే మనకి ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో, అది ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. అందుచేత రాహు ధనం ఇచ్చినా రాహు మాయ అనేది ఒకటి ఉంటుంది. అది 42 సంవత్సరాలకు వచ్చి రాహు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి ఏ భావంలో ఉన్నాడో ఆ భావకారకుడు మీద ఆధారపడి ఉంటుంది. రాహు మేషలగ్నం 2లోనే ఉన్నారు, మరి భావకారకుడు గురుడే కదా, రాశ్యాధిపతి గురుడు, శుక్రుడు భావాధిపతి, భావకారకుడు గురుడయ్యాడు. మరి ఈయన ఏంటండి జన్మలగ్నానికి భాగ్యాధిపతి, వ్యయాధిపతి. భాగ్యానికి కారకుడు మళ్ళీ గురుడు, వ్యయానికి కారకుడు శని భగవానుడు. ఇన్ని ఫలితాలుగా ఆ గ్రహం అందిస్తూ ఉంటుంది. అదే రాహు జలరాశిలో ఉండి ధనస్థానంలో ఉంటే తల్లిదండ్రుల నుంచి ఇబ్బందే, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల నుంచి ఇబ్బందే, చాలా రకాల పాటలు పడాల్సి వస్తుంది జీవితంలో. 100% సహకారం అనేది తక్కువ ఉంటుంది. ధనమైతే మాత్రం ఏదో విధంగా వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు, అనుభవిస్తూ కూడా ఉంటారు. అయితే వేలల్లో వచ్చేది వందల్లో అని చెప్పను, 10ల్లో వస్తుంది. ధనం అనేది మాత్రం 100% ఇస్తాడు ఆయన, ఇవ్వకుండా అయితే మాత్రం ఉండడు. కానీ మీ జాతకాలు చూసుకున్నప్పుడు ఈ రాశుల్లో ఉంటే మరి మీరు అదృష్టవంతులేనండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.